పిల్లల్ని కని వారిని అల్లారు ముద్దుగా పెంచుకోవాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. కానీ ఏదైనా కారణం వల్ల సంతానం కలగని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈ విధానంపై పెద్దగా అవగాహన లేకపోవటం, ఈ ప్రక్రియ ఆలస్యం అవుతూ ఉండటంతో ఇబ్బందులు ఏర్పడుతుండగా ఈ పరిస్థితిని కొందరు దళార్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి పిల్లలు లేని దంపతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడితే అమాయకులైన దంపతులు సైతం జైలుకు వెళ్లాల్సి వస్తోంది. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఈ తరహా దందా బయటపడగా తాము పెంచుకుంటున్న పిల్లలను ఆఫీసర్లకు అప్పగించలేక ఆ తల్లిదండ్రులు విలవెల్లాడిపోయారు. అయితే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. వివిధ కారణాల వల్ల అనాథలైన పిల్లలకు ప్రభుత్వం శిశు గృహాలు, బాల సదన్లలో ఆశ్రయం కల్పిస్తోంది. వీటిలో పెరుగుతున్న పిల్లలను లీగల్గా దత్తత ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా కారా అనగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనే సంస్థ పనిచేస్తోంది. ఇందులో అప్లికేషన్ పెట్టుకుంటే ఏ రాష్ట్రానికి చెందిన పిల్లలైనా మీరు దత్తత తీసుకోవచ్చు. ఇందుకు ముందుగా దంపతుల ఫోటో, మ్యారేజ్ సర్టిఫికేట్, వయసు ధృవీకరణ పత్రం, పాన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డులను కారా వెబ్సైట్లో అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. పిల్లలను పెంచుకునేందుకు సరిపడా ఆదాయం మీ దగ్గర ఉన్నట్లుగా ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ సైతం సమర్పించాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ టైంలోనే ప్రభుత్వానికి 6,000 డీడీ చెల్లించడంతో పాటు దత్తత తీసుకునే టైంలో మరో 50,000 డీడీ కట్టాలి. దత్తత ముగిసిన తర్వాత ప్రతి 6 నెలలకోసారి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇంటికొచ్చి పిల్లల బాగోగుల గురించి ఆరా తీస్తారు. ఇలా 2 ఏళ్ల కాలంలో 4 సార్లు ఫీల్డ్ వెరిఫై చేస్తూ ఉంటారు. ప్రతి విజిట్ సందర్భంగా సదరు పేరెంట్స్ 2,000 చొప్పున డీడీ చెల్లించాలి. కారా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటే ఇతర దేశాల్లో ఉన్నవారు సైతం ఇక్కడి పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు. ఇంటర్ కంట్రీ అడాప్షన్ పేరుతో పిల్లలను ఇతర దేశాలకు దత్తతిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 224 మంది పిల్లలను దత్తతివ్వగా అందులో 12 మంది చిన్నారులను ఇటలీ, మాల్టా, యూకే, యుఎస్ఏ వంటి దేశాలకు చెందిన దంపతులకు దత్తతిచ్చారు. ఇంకా హన్మకొండలోని శిశుగృహంలో 8 మంది, బాల సదన్లో 30 మంది చిన్నారులు ఈ దత్తత కోసం ఎదురు చూస్తూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది చిన్నారులున్నారు. చట్టబద్ధమైన దత్తతకు చాలా సమయం పడుతూ ఉండటంతో దళారులు ఎంటర్ అవుతున్నారు. దంపతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇతర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో ఇలాంటి ఘటనే ఇటీవల ఒకటి వెలుగు చూసింది. సూర్యాపేటకు చెందిన యాదగిరి, ఉమారాణి అనే దంపతులు ముంబై, గుజరాత్కు చెందిన ముఠాల ద్వారా పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లుగా గుర్తించారు కొందరు పోలీసులు. అండ్ వాళ్ళు పట్టుకున్నారు కూడా. అండ్ వారు వివిధ ప్రాంతాల నుంచి 28 మంది చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ అమ్మినట్లుగా తేలింది. పోలీసులు 10 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. ఇక శిశు విక్రయ దందాకు పాల్పడిన 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దళార్లను నమ్మి చిన్నారులను సైతం తీసుకున్న దంపతులు సైతం ఓవైపు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఎన్నో కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తోంది. మాతృత్వానికి మరో మంచి మార్గం దత్తత అనే కార్యక్రమం. కారా వెబ్సైట్లో అప్లై చేసుకున్న వారికి ఎంతో చట్టబద్ధంగా పిల్లలను అప్పగిస్తారు. ఇక్కడి రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల దంపతులకు ఇచ్చిన పిల్లలను అక్కడి దత్తత ఏజెన్సీల ద్వారా పర్యవేక్షిస్తూ ఒకవేళ ఎవరైనా పిల్లలను ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిస్తే దత్తత క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలు వద్దనుకునో, ఆడపిల్లలు పుట్టారనో చాలా మంది బయట వదిలేస్తున్నారు. మరికొందరైతే దారుణంగా చంపేస్తున్నారు. పిల్లలు భారంగా అనిపిస్తే వాళ్ళు ఎవరైనా సరే జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి అప్పగిస్తే వారి బాధ్యతను వాళ్లే చూసుకుంటారు. చిన్నారుల వివరాలను కారా వెబ్సైట్లో నమోదు చేసి ఆ తర్వాత చట్టబద్ధంగా దత్తతిస్తారు. దీనివల్ల మరికొందరికి పిల్లలను పెంచుకునే అవకాశం దక్కుతుంది. కారా వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకోగానే ఆ వివరాలన్నీ సంబంధిత జిల్లా ఆఫీసర్లకు చేరుతాయి. వాటి ప్రకారం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి వివరాలను ధృవీకరిస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారుల వయసును బట్టి సంబంధిత జిల్లా శిశుగృహ, బాల సదన్లో ఉన్న పిల్లల దత్తతకు కారా అంగీకరిస్తుంది. ఆ తర్వాత కలెక్టర్ సమక్షంలో ఆ పిల్లలను దంపతులకు అప్పగిస్తారు.
అయితే ఈ ప్రక్రియ మొత్తం ముగియటానికి 2 నుంచి 3 ఏళ్ల సమయం పడుతుంది. అయినా కూడా ఫలితం బాగుంటుంది. అందుకే హిందీలో మనకు ఒక సామెత చెబుతారు, సబర్ కా ఫల్ మీఠా హోతా హై అని. అంటే ఎంత వెయిట్ చేస్తే పండు అంత తీయగా ఉంటుందని. పిల్లలు కావాలన్న తొందరలో ముందు వెనుక చూసుకోకుండా పిల్లలను దత్తత తీసుకుంటే కటకటాల పాలు కావాల్సి వస్తుంది. సో పిల్లలు కావాలనుకునే వారు ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా దత్తత తీసుకుంటే చాలా మంచిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.